తిరుపతి పార్లమెంటు మిత్రపక్షాల అభ్యర్థిగా డాక్టర్ వరప్రసాద్ ఐఏఎస్ గారు బరిలో ఉన్నారు. 2014లో ఇక్కడ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతేకాకుండా సార్ చెప్పండి, ఎలా బీజేపీ తరఫున మిత్రపక్షాల తరఫున మరోసారి పోటీ చేస్తున్నారు? గతంలో 2014లో ఇక్కడ పోటీ చేశారు, తర్వాత ఎమ్మెల్యేగా అనుభవం ఉంది. మళ్ళీ మీరు అటువైపు నుంచి ఇటు వచ్చి ఎందుకు పోటీ చేస్తున్నారు? అక్కడ ఏమైనా ఇబ్బంది కలిగింది? పార్టీకి ఎంతో విధేయతతో 2012 నుంచి నిన్నటి వరకు కూడా ఎంతో విధేయతతో ఉన్నా. ఎంపీగా ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కొరకు కూడా నిరాహార దీక్షలు చేశాం, రాజీనామాలు చేశాం. చదువుకున్న వ్యక్తిని ఏ రోజు కూడా వారి దగ్గర నేను ఆశించలేదు, ఏమి కూడా ఒక పదవి కూడా. కారణం లేకోకుండా కేవలం నేను ప్రజల్లో ఉంటున్నానన్న కేవలం ఒక చెడ్డ ఆలోచనతో ఒక దళితుల నాయకత్వాన్ని హర్షించలేక నన్ను మళ్ళా ఎమ్మెల్యేగా పంపించడం జరిగింది. మరలా క్రమశిక్షణతో 19 నుంచి 24 వరకు కూడా ఎంతో చక్కగా సేవలు చేసి ఎప్పుడు జరగని అభివృద్ధి పథకాలన్నీ కూడా, పనులన్నీ కూడా నేను గూడూరులో ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. కొన్ని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం తప్పులు చేస్తుంది, అది పద్ధతి కాదు అని కూడా వారికి తెలియచేసినప్పుడు కూడా ఒక అనుభవవంతుణ్ణి నా మాట కూడా పట్టించుకోలేదు. ఆ తరువాత ఇంకా నేను ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాను, నా పాపులారిటీ ఇంకా పెరిగిపోతుంది అన్న కేవలం ఒక అసూయతో, ఒక దళితుడు నాయకుడిగా ఉండకూడదు అన్న కుట్రతో ప్రజల్లో ఉండడానికి కూడా నాకు అవకాశం ఇచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ నన్ను ఆదరించి ఒక నీతితో కూడిన, క్రమశిక్షణతో కూడిన ఒక పార్టీ బీజేపీ కేవలం ఒక సర్వేతో వైఎస్ఆర్ పార్టీ నిరాకరించిన నన్ను ఈ గొప్ప కూటమి అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి ఎంపీగా నిలబడడానికి నాకు అవకాశం ఇచ్చారంటే నరేంద్ర మోడీ గారికి, మా అధ్యక్షులు నడ్డాజీ గారికి, అలాగే అనుభవవంతుడు చంద్రబాబు గారికి, యువ నాయకులు, ప్రజాశ్రేయస్సు కోరుకునే వ్యక్తి పవన్ గారు కలిసి మాకు ఈ అవకాశాలు ఇచ్చారు. కనుక మీరు గూడూరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కానీ, ఎంపీగా వైఎస్ఆర్సీపీలో పనిచేసినప్పుడు టీడీపీతో కానీ బీజేపీని కానీ విమర్శించారు. కానీ ఈ శ్రేణులంతా మిమ్మల్ని కలుపుకొని పోతాయని భావిస్తున్నారు. దానికి కారణం మళ్ళా తెలియచేస్తున్నా, ఏ రోజు కూడా కారణం లేకోకుండా విమర్శించను. ఈ రోజు కూడా వైఎస్ఆర్ పార్టీని ఏమాత్రం విమర్శించలా. ఏ విధంగా జరిగింది? 12లో ఆయన అధికారం లేనప్పుడు నేను వెళ్ళా, నాలాంటి వాళ్ళు కోర ఆయనకి కావాలా? ఒక అనుభవంతుడిని, ఐఏఎస్ రాజీనామా చేసే వచ్చిన వ్యక్తిని, వనరులు కూడా ఎవరు తొందర పెట్టని వ్యక్తిని కనుక ఆ రోజు నువ్వు సౌకర్యాన్ని కొరకు నన్ను తీసుకున్నారు. ఆ కారణం లేకోకుండా రాజీనామాలు చేసిన తర్వాత, నిరాహార దీక్ష చేసిన తర్వాత ప్రజల సేవలో ఉండాలని చెప్పి నేను కోరుకున్న ఐఏఎస్ విడిచిపెట్టి వస్తే మొండి చేయి చూపిస్తారా? 19 నుంచి 24 వరకు ఇంత అనుభవంతో ఉన్నానే, ఒక్క పదవి ఇవ్వడానికి మీకు మనసు రాలా? నేను కూడా ఏ రోజు అడగలా. ఎందుకంటే మీ భిక్షను తీసుకుని బతికే కంటే కూడా అది రాజకీయం విడిచిపెట్టడం మేలు. అదే సమయంలో ఎమ్మెల్యేగా ఉండాలని ఆశపడ్డా, ఎంపీగా క్రమశిక్షణతో ఉన్న ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన మీకు బాధ్యత కనుక మీరు ఇచ్చారు. ఆ తర్వాత కూడా నాకు ప్రజల్లో ఉండడానికి అవకాశం ఇవ్వాల్సిన వాళ్ళు మీరు తప్పు చేశారు, నేను తప్పు చేయలా. షాడో ఎమ్మెల్యేగా మీ మీద కొంతమంది అధికారులు కానీ కొంతమంది నాయకులు కూడా పనిచేశారని అప్పట్లో మీరు విమర్శలు కూడా చేశారు. అదేనా మీరు బయటికి రావడం? అయ్యో, అసలు మీరు ఏమాట షాడో ఎమ్మెల్యే ఏంటి? ఏమీ లేదు. కొంతమంది అధికారులు మీ మీద పెత్తనం చేశారని కూడా విమర్శ. అయ్యో, అలా పప్పులు కూడా ఉడుకు. ఎమ్మెల్యే అంటే చక్క ఎమ్మెల్యే లాగా చేశాను. మీరు చాలా దూరంలో ఉండిపోయారు తిరుపతిలో. అలా సమస్యలు ఏమి లేవు. కేవలం ఒక దళితుడి నాయకత్వం ముందుకు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో నన్ను మాత్రమే కాదు, 29 మంది వైఎస్ఆర్ ఎమ్మెల్యేల దళితులను కూడా దాదాపు 27-28 మార్చారంటే అది ఎంత నీచమైన రాజకీయం వస్తుంది. మేము కూడా నాయకులుగా ఎదరకూడదా? అది బీసీలకు కూడా అవకాశం ఇవ్వట్లా ఆయన, ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వట్లా. అది ఎలా వీలవుతుంది ప్రజాస్వామ్యంలో? వారు ఒకసారి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నప్పుడు, రెండోసారి అవ్వాలని కోరుకున్నప్పుడు మాలాంటి వాళ్ళు కూడా మళ్ళీ రెండోసారి ఎంపీ కోరుకోవడంలో తప్పు లేదు కదా. మేము కూడా అనుభవవంతులు, సమర్థవంతులు, చదువుకున్న వ్యక్తులు. వారి నాన్నగారు ఏ విధంగా అందరినీ ప్రోత్సహించారో
కులాన్ని దూరంగా ఏ విధంగా ఉంచారో నీతితో కూడిన రాజకీయం చేసుకోవాలని చెప్పి నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలియజేశా. ఎందుకు ఒక కమ్మ సామాజిక వర్గం దూరం ఎందుకు చేసుకుంటున్నారని అడిగా. షర్మిల గారికి మీరు ఎందుకు పదవి ఇవ్వలేదని చెప్పి అడిగా. మాలాంటి వాళ్ళు మీరు ఎందుకు ఉపయోగించుకోలేదు? నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడే 100 కోట్లు నేను నా రాష్ట్రమైన ఆ రోజుల్లో ఐఏఎస్ ఆఫీసర్గా నాకు రాష్ట్రమైన తమిళనాడుని తెచ్చాను, నన్ను మీరు ఎందుకు ఉపయోగించుకోలేదని కూడా అడిగాను. అంతేగాని ఈ రోజు నేను ఏలెత్తి చూపించట్లా, అలా చెప్పే అసమర్థుని కూడా కాదు నేను. దళితుల నాయకత్వాన్ని ఎదగనీయకుండా వైఎస్ఆర్సీపీ అధిష్టానం పనిచేస్తుందని, అందులో భాగంగానే మొత్తం 29 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్పు చేసింది. అదేవిధంగా ఎంపీ అభ్యర్థుల విషయంలో కూడా మార్పు జరిగిందంటున్నారు. మొత్తం మీద తన ఆత్మ అభిమానాన్ని, తన ఆత్మగౌరవం కోసమే తాను పార్టీ మారానని, మోడీ తనను ప్రోత్సహించి మరోసారి ఎంపీగా తనకు అవకాశం కల్పించారంటూ ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.